ఎన్ఎస్ఎన్ అండ్ సెక్టర్ 7 అనే ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది యాజ్ అ సాఫ్ట్వేర్ టెస్టర్ కింద. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కింద నన్ను సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ కింద నన్ను హైర్ చేసుకోవడం జరిగింది. దాన్ని మాకు ఏం చెప్పి తీసుకున్నారంటే, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది మాకు, మీరు దానికి క్యాండిడేట్స్ని ట్రైన్ చేయాలి, మేము బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళని ట్రైన్ చేసిన వాళ్ళని మేము తీసుకోలేకపోతున్నాము, సో మన దాంట్లోనే మనం ట్రైన్ చేసి మన దాంట్లోనే ప్లేస్ చేసుకుందాము, 100% జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనే ఒక దాని ధోరణిలో మనం తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పారండి. సో నేను దాని తర్వాత ఖాళీగా ఉన్నా కాబట్టి నాకు కూడా వాళ్ళు జాబ్ ఇచ్చారని నేను అనుకున్నాను. జాబ్ తీసుకున్నాక జాబ్ జాయిన్ అయిన కొన్ని రోజులకి వాళ్ళు ఏం చెప్పారంటే, మీ దగ్గర కూడా ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే రెఫర్ చేయండి, మన స్టార్టప్ కంపెనీ మంచి బిల్డ్ అవుతుంది అది ఇది అని చెప్పి చాలా మోటివేట్ చేశారు అందరినీ. అప్పటికి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో మేము కూడా గైడ్ చేస్తున్నాము, మేము రెక్టిఫై చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది. దానివల్ల మేము నమ్మి నేను ఒక 4 క్యాండిడేట్స్ని ఇవ్వడం జరిగింది. ఆ 4 ఆ విధంగా ఇంకా వాళ్ళు కాకుండా చాలామంది, ఒక ఒక వ్యక్తి వెంకటేష్ గౌడ్ అని 150 ప్రొఫైళ్ళు, అండ్ చరణ్ అనే ఒక వ్యక్తి 67 ప్రొఫైళ్ళు, వేరే శివ మరి తన పేరు శరత్ కుమార్ అని, శివ అని చెప్పేసి వీళ్ళు 5 ప్రొఫైళ్ళు 6 ప్రొఫైళ్ళు, ఒక్కొక్క వ్యక్తిగా చాలామంది దగ్గర చాలా ప్రొఫైళ్ళు తీసుకోవడం జరిగింది. ఒక్క ప్రొఫైల్కి 2 లక్షల నుంచి 3.5 లక్షలు 4 లక్షల దాకా ఛార్జ్ చేయడం జరిగింది. ఇది బ్యాక్డౌన్ వల్ల లేదా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అని చెప్పాలా నాకు అర్థం కాలేదు. కానీ ముఖ్యంగా అందరికీ చెప్పిన పేరు ఏంటంటే, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాజెక్ట్ ఉంది అని చెప్పేసి హైర్ చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఎప్పుడైతే 3 నెలల ట్రైనింగ్ నేను కంప్లీట్ చేయడం జరిగిందో, ఆ రోజు నాకు ఏమన్నారు, స్టైఫండ్ మోడ్ కింద 30,000 అన్నారు, ఆ తర్వాత 50,000 అని చెప్పడం జరిగింది. 50,000 ఓకే అనుకున్నాను. అప్పటికి ఓకే అనుకొని 50,000 ఏదైతే 4వ నెల వచ్చిందో ఆ రోజు అడగడానికి వెళ్తే, నేను మీ పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నారు. ఏం పర్ఫార్మెన్స్ అని అడిగా. వాళ్ళకు ఏం పర్ఫార్మెన్స్ అంటే దాంట్లో ఎలాంటివి చెప్పడానికి లేదు, మేము డిస్కస్ చేసి చెప్తాం మేనేజ్మెంట్తో అన్నారు. మీరే కదా మేనేజ్మెంట్ సిఓఓ, మీరే కదా చెప్పాల్సింది, మరి ఏంటి అని అంటే చెప్పలేదండి వాళ్ళు. సో మేము తర్వాత మాట్లాడతాం మీతో అని చెప్పారు. మీరు ఆర్గ్యుమెంట్ చేయకండి, మీకు ప్రాజెక్టే కదా కావాలి, మండే రోజు, నేను ఫ్రైడే రోజు మాట్లాడిన వాళ్ళతో మండే రోజు మీకు ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి నన్ను పంపించేశారు ఆఫీస్ నుంచి. వర్కెఫ్ఎల్ ఆఫీసు విచ్ ఇస్ బిసైడ్ ఆఫ్ గూగుల్. నన్ను పంపించేశారు. పంపించాక నేను వెళ్ళిపోయాక మండే రోజు నా పర్మిషన్ లేకుండా, నాకు తెలియకుండా, నాకు లింక్ పంపకుండా వేరే అందరికీ లింక్ పంపించే సైబర్ సెక్యూరిటీ టీమ్కి దాంట్లో జాయిన్ అయ్యేసి, ఎవరు పెంటపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి జాయిన్ అయ్యేసి, మీకు ప్రాజెక్ట్ ఉంది, మీకు క్లయింట్ని అసైన్ చేస్తా అని చెప్పేసి నాకు మళ్ళీ ఇంకొక ట్రైనర్కి అసైన్ చేసి తనని క్లయింట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను ముందు గెస్ చేసి ఆల్రెడీ కొందరు క్యాండిడేట్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని నేను ఆ క్యాండిడేట్స్కి ఏం చెప్పానంటే, మీరు క్లయింట్ ఇచ్చానన్నారు కదా, ఆ వ్యక్తిని అడగండి, క్లయింట్ నేమ్ ఏంటి, క్లయింట్ లొకేషన్ ఏంటి, క్లయింట్ ప్రాజెక్ట్ ఏంటని అడగండి అని అడిగా. సో ఆ టైంకి వచ్చేసరికి క్లయింట్ ప్రాజెక్ట్ ఏంటో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు మళ్ళీ కూడా కేటీ అన్న పేరుతో, ప్రాజెక్ట్ కేటీ అన్న పేరుతో మొదలెట్టారు. ఏం చెప్తున్నారంటే విఏపీటీ అనేది ఇంకొక సబ్జెక్ట్, నేను నేర్పించింది ఎస్ఓసి అనేది. సో ఇక్కడ సబ్జెక్టు డిఫర్ అవుతుంది. నేను నేర్పించింది ఏంటి, వాళ్ళు ఇస్తుంది ఏంటి, మీరు అదే అడగండి, మా సార్ ఇది చెప్పలేదు, మీకు వేరే చెప్పారు, మాకు అది ఇవ్వండి అని అంటే, అప్పటికి గొడవలు అయిపోయి, లేదు అతన్ని తీసేసాము, తను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, రిజైన్ పెట్టాడని చెప్పేసి ఫాల్స్ నెగిటివ్ పోర్ట్రేట్ చేశారు. అది కాకుండా నేను ఇలా పోర్ట్రేట్ చేశారని చెప్పి నేను ఒక మాటలొద్దు, మెయిల్ ప్రూఫ్లు కావాలని చెప్పేసి మెయిల్స్ డ్రాప్ చేశాను. మెయిల్స్ డ్రాప్ చేసినప్పుడు ఏమైందంటే, మెయిల్స్లో ఒక్కదానికి రిప్లై లేదు. ఫైన్ డే వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్టు సిఓఓ ఏం చేశారంటే, ఇంకొకటి అటెండెన్స్ లేదని చెప్పేసి నాకు శాలరీ తక్కువ వేసానని చెప్తున్నారు. అటెండెన్స్ ఎందుకు లేదు, నా ట్రాకింగ్ వేరే ఉంది, అటెండెన్స్ మీ ట్రాకింగ్ ఉంది కదా, మీ ట్రాకింగ్ షేర్ చేయండి అని అడిగా. ఎవరిని, అరుణ అండ్ రవితేజ అని హెచ్ఆర్ మేనేజ్మెంట్లలో. వీళ్ళని అడిగినప్పుడు అది మేము హైయర్ అఫీషియల్స్కి పంపాక ఆ డేటా మా దగ్గర డిలీట్ అవుతుంది అన్నారు. నేను ఇప్పటివరకు ఏ కంపెనీలో డేటా డిలీట్ అవుతుంది అనేది వినలేదు, విచ్ ఇస్ యాక్టివ్ ఎంప్లాయీ. ఒక్కొక్కరికి ఇచ్చారండి, మీడియేటర్స్ కూడా ఉన్నారు దీంట్లో, ఒక్కొక్కరికి ఇచ్చారు. ఇవ్వడంలో ఏంటంటే 2 లక్షల నుంచి 3.5 లక్షల నుంచి 4 లక్షల దాకా ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఎవరు తీసుకున్నారు అని అంటే, శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, పెంటపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అతనితో ఇది ఏదైతే ఈ ధోరణి అలవాటు పడ్డారో స్వామినాయుడు అనే వ్యక్తి కూడా తీసుకోవడం జరిగింది డైరెక్ట్ అకౌంట్కి. సో తను కూడా తీసుకున్నారు. ఇలా చాలామంది కూడా ఉన్నారు. ఎందుకు నేను కూడా ఈవెన్ 4 ఇచ్చాను అంటున్నాను కదా, నేను 4 ఇచ్చాను అదే నమ్మి. ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే కూడా మాకు ఫాల్స్ ఎలిగేషన్ చేసినందుకు మేము చేస్తున్నామని చెప్పేసి అందరు క్యాండిడేట్స్ దృష్టిలో నేను ఒక ట్రైనర్ని, నన్ను ఏంటంటే చీటింగ్ చేశాడు, ల్యాప్టాప్స్ ఎత్తుకుపోయాడు అని చెప్పారండి. ఏం లేదు, ఏదర్ కంపెనీ కంటిన్యూ చేస్తాను అంటే మా డబ్బులు మాకు ఇచ్చేసి, మా సాలరీస్ ఇప్పటివరకు ఉన్న పెండింగ్స్ క్లియర్ చేసేసి కంటిన్యూ చేయండి యాజ్ పర్ ద పిఎఫ్ వాళ్ళు చెప్పిన రికార్డ్స్ ప్రకారంగా అన్నీ జెన్యున్గా చేస్తే బాగుంటుంది, మేము కూడా కంటిన్యూ అవుతాం. లేదు అది కాదు అంటారా, మా తీసుకున్న అమౌంట్ మాకు అప్పచెప్పేస్తే మా సాలరీస్తో పాటు, ఎందుకంటే వీ హ్యావ్ వేస్టెడ్ అవర్ టైం మోర్ దెన్ 4-5 months.
ఆ వేస్ట్ అయిన టైం మా సాలరీస్ మాకు ఇచ్చేసి దాంతోపాటు మా ఈ పిల్లలు ఎవరైతే కట్టిన అమౌంట్స్ ఉన్నాయో వాళ్ళ అమౌంట్స్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే మేము మా దారి ఇంకేదో చూసుకుంటాం. ఇది మాది.